తుపాను తీరం దాటినా మత్స్యకారులు అప్పుడే వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సముద్రం ఇంకా పూర్తిగా శాంతించలేదని, ఇంకా అల్లకల్లోలంగానే ఉన్నందున ఈదురుగాలులు కొనసాగుతాయని చెప్తున్నారు. తదుపరి హెచ్చరికలు వచ్చే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటున్నారు వాతావరణ నిపుణులు. 15 గంటల నుండి 17 గంటలు అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల మధ్యన నార్త్ తమిళనాడు తీరాన్ని దాటింది. దాని ప్రభావం వలన మనకు ఆంధ్ర కోస్తాలో, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తాకి పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో గాలులు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఒక 24 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తర కోస్తాకు వచ్చి 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 కృష్ణపట్నం వాడరేవు పోర్టులో ఎగరేశారు. డేంజర్ సిగ్నల్ 9 నిజాంపట్నం పోర్టులో ఎగరేశారు. లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 మచిలీపట్నం పోర్టులోను, డిస్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ 2 విశాఖపట్నం పోర్టులోనూ ఎగరవేశారు. డిస్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ 2 విత్ సెక్షన్ సిగ్నల్ 2 అండ్ 4 గంగవరము, కాకినాడ పోర్టుల్లో ఎగరవేశారు. కొనసాగుతున్నాయి, ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. ఫిషర్మెన్ ఇంకా గాలి వేగాలు కొనసాగుతాయి కనుక సముద్రంలోకి మా ఫర్దర్ హెచ్చరికలు వచ్చేంత వరకు వెళ్ళరాదని